సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బొగ్గు స్కామ్ పై భట్టి సరైన ఆధారాలు చూపించలేదన్నారు. సింగరేణిపై సీఎంతో మాట్లాడతారని భట్టి చెబుతున్నారని, రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నారంటే ఆయనతో మాట్లాడడం ఏంటి అన్నారు. అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానాలు చెప్పడం లేదన్నారు హరీష్ రావు. 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి భట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. లబ్ధిదారులు ఎవరు, నష్టం ఎంత జరిగింది, బాధ్యత ఎవరిది. ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా భట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.